విశాఖలో వైసీపీ నేత పైన టీడీపీ మహిళా నేత దాడికి దిగింది. వైసీపీ నేత నరేంద్రను చెప్పుతో కొట్టింది సదరు మహిళా నేత. టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు అనంతలక్ష్మి ఈ దాడికి పాల్పడింది. అక్కిరెడ్డిపాలెంలో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు నరేంద్ర అనే వ్యక్తి. అయితే ఆర్టీసీలో ఉద్యోగాల పేరుతో నిరుద్యోగుల నుంచి 40 లక్షల రూపాయలు తీసుకొని మోసం చేశాడంటూ నరేంద్ర పైన అనంతలక్ష్మి కేసు వేసింది. అయితే కేసు విషయంలో నరేంద్రని స్టేషన్కి పిలిపించారు పోలీసులు. స్టేషన్కు వచ్చిన నరేంద్ర పైన చెప్పుతో దాడి చేసింది ఆ మహిళా నేత అనంతలక్ష్మి. సీసీటీవీలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. అయితే దాడి ఆధారితంగా ఈ దృశ్యాల ఆధారితంగా అనంతలక్ష్మి పైన కూడా కేసు నమోదైంది. ఇక్కడ మీరు చూస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన మీకు ఎగ్జాక్ట్గా అక్కడ యాజ్ పర్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ మీకు డైరెక్ట్గా దృశ్యాలను చూపించలేకపోతున్నాం, అందుకే అక్కడ మీకు బ్లర్ వేసాము. కానీ చూడండి, చెప్పుతో పటామని పెద్ద ఎత్తున చెంప చెల్లుమనిపించేసింది, టపీమని దాడి చేసింది. సో వచ్చి రాగానే అలా పోలీస్ స్టేషన్లోకి వచ్చిందో లేదో అప్పటికే సదరు పోలీస్ ఆఫీసర్ అక్కడ ఆయన్ని కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు నరేంద్రతో. అంతలోనే వచ్చి రాగానే కాలుకున్న చెప్పు తీసి టపామని చెప్పి దాడి చేసింది. ఒకసారి ఆ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతోంది. ఇక్కడ ఫోటోలో కనబడుతుంది కదా, ఎస్, నారా చంద్రబాబుతో నారా లోకేష్తో ఇక్కడ ఫోటోలో కనిపించే ఆవిడ అనంతలక్ష్మి. సో టీడీపీ మహిళా విభాగానికి సంబంధించినటువంటి అధ్యక్షురాలుగా తెలుస్తోంది, మహిళా నేతగా తెలుస్తోంది. సో విశాఖలో ఈ దాడి ఒక్కసారిగా కలకలం రేపుతోంది.